ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యం అమ్ముకోవడానికి రైతన్న పడరాని పాట్లు పడుతున్నాడు. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు భారీగా ధాన్యం బస్తాలు తరలిస్తూ ఉండడంతో కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ధాన్యం కొనాల్సిన అధికారులు అదుగో ఇదుగో కొంటున్నామని అంటూ కాలయాపన చేస్తూ పోతున్నారని రైతులు వాపోతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక్క గింజ ధాన్యాన్ని కొనడం లేదు. కొనడం దగ్గరకు వచ్చేసరికి 1.25 లక్ష కొర్రీలు పెడుతున్నారు. మిల్లర్లకు గత ఖరీఫ్లో ఇచ్చిన ధాన్యంకు సంబంధించి బియ్యంను ఇంతవరకు ప్రభుత్వ యంత్రాంగం తీసుకోలేదు. మిల్లర్ల వద్ద ఇంకా సగానికి పైగా బియ్యం ఉన్నాయి. అందువల్ల మా వద్ద గోదాములు ఖాళీగా లేవని మిల్లర్లు అధికారులకు తెగే చెప్తున్నారు. దీనికి తోడు రబీ ధాన్యం కొనుగోళ్ల వల్ల మిల్లర్లు ఒరిగేదేమీ ఉండదని అంటూ ఉంటారు. అందువల్ల రబీ ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తే నష్టం వస్తుందని, అందువల్ల ప్రభుత్వంలో మిల్లర్లు ఒప్పందాన్ని కుదుర్చుకోవడం లేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏప్రిల్ 2న కొనుగోలు కేంద్రాలకైతే ఏర్పాటు చేశారు. కానీ ఒక్క గింజను కూడా కొనలేదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 9,500 ఎకరాల్లో సాగు చేశారు. ఇక్కడ 168 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఇకపోతే ఖమ్మం జిల్లాలో 2,23,670 ఎకరాల్లో పంట సాగు చేశారు. 2.68 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం 331 ఐకేపీ, డీసీసీబీ సొసైటీలు, డీసీఎంఎస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు దాదాపుగా 200కు పైగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి కోసం సొసైటీల వద్ద కొబ్బరికాయలు కొట్టి మరీ ప్రారంభం చేశారు. కానీ ఇప్పటి వరకు అంటే దాదాపుగా 20 రోజులు అవుతున్నప్పటికీ ఒక్క గింజ కూడా కొనుగోలు చేయలేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 20 రోజుల నుంచి ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. ఒకవైపు వర్షాలు వస్తాయన్న ఆందోళనలున్నాయి. ఇప్పటి వరకు రైతులకు టార్పాలిన్లను ఇవ్వలేదు. ఇదే విధంగా బస్తాలను కూడా ఇవ్వడం లేదు. అయితే వర్షాలు వస్తాయని రైతులను హెచ్చరిస్తున్న అధికారులు రైతులకు అవసరమైన టార్పాలిన్ బస్తాలను మాత్రం అందివ్వడం లేదు. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడరాని కష్టాలు పడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 20 రోజులైనప్పటికీ ఇప్పటివరకు ఒక్క క్వింటా ధాన్యం కొనుగోలును అధికార యంత్రాంగం చేపట్టలేదు. వర్షాలొస్తే ధాన్యం తడిసిపోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై మా ప్రతినిధి భూపాల్ మరింత సమాచారాన్ని అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ధాన్యం పండించిన రైతుల ఘోష చాలా దారుణంగా ఉంది. ప్రధానంగా అంటే పంటలు ధాన్యం మార్కెట్లకు తీసుకొచ్చినప్పటికీ, కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చినప్పటికీ అక్కడ కొనే దిక్కు లేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ 20 రోజుల క్రితం ధాన్యం కొనుగోలు చేస్తామని తీసుకొని వచ్చిన పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే ఇది ఎంత మేరకు ఎట్లా ఉంది అనేది నిజేనా? ఎన్ని రోజులు ఇక్కడ తీసుకొచ్చి? 25 రోజులు అవుతుంది సార్ వడ్లు నేను ఇక్కడ తీసుకొచ్చి. ఇదే సెంటర్కి ఐకేపీ వాళ్ళు కొంటామనే హామీల మీద వడ్లు తీసుకొచ్చాను. 25 రోజులు అవుతున్నాయి. ఈ రోజు వరకు కూడా ఏమీ స్పందన లేదు. 15 రోజుల క్రితం సెంటర్ ఓపెన్ చేస్తామని 3 బస్తాలు కాటా వేశారు. అయినా సరే ఆ బస్తాలు అక్కడే ఉన్నాయి. నాకు బస్తాలు ఇచ్చింది లేదు, ఆ కాటా పెట్టింది లేదు. ప్రతిరోజు పోయి అడుగుతుంటే రేపు 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 అని రోజు తాటేసుకొస్తున్నారు. వర్షాలు వస్తాయని భయం వేస్తుంది. పట్టాలు కప్పుకొని పట్టాలు ఇయట్లేదు. అదేవిధంగా ఈ ఒడ్లు కాటా వేయట్లేదు. ఎవరిని అడిగినా రేపేస్తామని చెప్పుకుంటున్నారు. తీసుకొచ్చి 15-20 రోజులు అయింది. చేరలు ఒడ్లు ఉండేవి. పొద్దుగాల పట్టాలు వేయటం, మళ్ళీ పొద్దున్న పట్టాలు తీయటం, చేకర అయితే సరిపోతుంది ఎండకి. కొంట లేదు. సంచలెత్తున 10 రోజుల నుంచి ఇదిగో రేపండా మా పట్ల ఎవరు ఎగరబోయి ఏం ఎగరట్లేదు. ఊరికి వచ్చినాం, ఎండలో ఇబ్బంది పడుతున్నాం. పిల్ల అనుకుంటా వదిలిపెట్టి రేయం బొగులు చాకరీ చేసుకుంటా వాన చెబుతుంది ఒక వైపున. ఈ ఒడ్లు కొనే దిక్కు లేదు, దశ లేదు. 3 రూపాయలు కాటా పెట్టి 20 రోజులు అవుతుంది. అసలు కేంద్రం ఓపెన్ చేయకూడదు. కేంద్రం ఓపెన్ చేసినప్పుడు కొనుగోలు చేయాలా, లేకపోతే మూతకేసుకొని ఇంట్లో పడుకోవాలి. వర్షాలు వస్తాయని ప్రతి ఎండాకాలం ఈ సమయంలో వర్షాలు వచ్చే పరిస్థితుంది. దీనికి సంబంధించి వర్షం వస్తే పరిస్థితి పట్టాలు వేసుకోవాలి. వాళ్ళు ఇవ్వటల్లా పట్టాలు. మేము 7,000 రూపాయలు పెట్టి తిరిగి రూపాయి పట్టా కొరకు వచ్చాం. ఇప్పుడు ఇవన్నీ మాకు లాసే సార్. ఇవన్నీ అక్కడికక్కడికి లాస్ పడుతుంది. మెల్ల పుస్తకాలు చేసిపోయి బ్యాంకుల్లో పెట్టి చేసి కూలీలకి వాళ్ళకి అప్పులు చేసి తీసుకొచ్చి ఇచ్చేస్తాను. మాకు ఏ కొనుగోలు లేవు. టాటర్లు ఊకోవట్లేదు, మిషన్లు ఊకోవట్లేదు, కూలీలు ఊకోవట్లేదు. ఇవన్నీ ఏం చేస్తాం? బెల్లలో పుస్తకాలు పెట్టి తీసుకొచ్చి పెడతాను. ఈ గవర్నమెంట్ ఆడికాడికి వెనకపోతుంది. ప్రధానంగా మాయిశ్చర్ ఎక్కువ ఉంటుంది, తడి ఎక్కువ ఉంటుంది. అందువల్ల కొనుగోలు లేట్ చేస్తున్నాం. 17% మ్యాచర్ సార్ వాళ్ళు చూపించేది. అసలు 18 చేసినా వేసుకోవాలి. 17 చెబుతున్నారు. 17 అయినా కూడా 17 చేస్తాను. ఇప్పుడు మ్యాచర్ పెట్టండి. 17 కాదు 12 వచ్చింది. మిల్లు కాడికి పోతే నూక అంటారు, లేకపోతే 2 కేజీలు కటింగ్ అంటారు, లేదా 10 కేజీలు కటింగ్ అంటున్నారు. ఇప్పుడు మరి ఇది ఎవరు దొంగలు దోపిడీ కూడా తెలియటల్లా.
సంబంధించి మన ముందు మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరే ఉన్నారు. మీరు చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే సమస్య ఉందని చెప్తున్నారు. ఇప్పటివరకు మీకున్న సమాచారం ప్రకారం ఈ జిల్లాలో ఎంత మేర కొనుగోలు చేశారని చెప్తున్నారు? రాష్ట్రంలో 9,000 పైన కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేశాం. తక్షణమే ప్రారంభిస్తున్నాం. రైతుకు బోనస్ కూడా ఇస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై శాఖ మంత్రులు చెప్పారు. ఏప్రిల్ 2వ తారీఖున కొబ్బరికాయలు కొట్టి పూజ చేశారు. ఆ బొట్లు పెట్టిన బస్తాలు ఉన్నాయి. ఒకళ్ళు నిజంగా కొంటే ఆ బొట్లు పెట్టిన బస్తాలు ఉండేయా? 2వ తారీఖు ప్రారంభించింది. ఇక్కడ కేవలం ప్రారంభించటం ఆరంభ సూరత్వం రైతుల ఆందోళనకు తలొగ్గి ఏదో మేము కొనుగోలు చేసిన ఒక ఆడంబరం కోసం చేసే ప్రయత్నమే తప్ప ఖమ్మం జిల్లాలో 380 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినమని చెప్తున్నారు. ఐకేపీ అయితే డీసీసీబీ అయితే డీసీఎంఎస్ అయితే ఎక్కడ కూడా ఈ సొసైటీల ద్వారా కానీ ఐకేపీ ద్వారా కానీ మేము అధికారులను అడిగితే ఏం చెప్తున్నారంటే మాకు ఆదేశాలు రాలేదు, ఏదో మీరు ప్రారంభించండి తప్ప అడావుడి చేయొద్దని చెప్తున్నట్టుగా వాళ్ళు మాకు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. ఇవాళ దారుణమైన పరిస్థితి, కింటాకు 500 రూపాయల పైన ఇప్పుడు కోల్పోవాల్సి వస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిన మాట నిజంగా బోనస్ ఇవ్వటమే నిజమైతే ఇప్పటికే 70% సత్తుపల్లి నియోజకవర్గంలో ధాన్యం ఆల్రెడీ 10 చోట్ల మిల్లలకు అమ్మారు. వాళ్ళని ఏ లెక్కన మీరు బోనస్ ఇస్తారు? అంటే బోనస్ బూటకం, బోగస్ మాటలు చెప్పటం, బోనస్ అని చెప్పి రైతులు మభ్యపెట్టడం. పోయిన ఎండాకాలం బోనస్ ఇవ్వలే, ఇప్పుడు బోనస్ అని చెప్పారు. 70% రైతులు ఇప్పటికే కల్లాల మీద మిల్లు ఎప్పుడైతే కోత మిషన్స్ కోయటం 10 చోట్ల అంటేనే అమ్మటం. ఆ 10 చోట్లు కూడా 1400, 1500 స్టార్టింగ్ ఉంటే 1200 అడగట్లే. మరి ఆ 10 చోట్లను కొనేది ఎవరు? రైస్ మిల్లులే కదా. మరి ఇవాళ రైస్ మిల్లులు ప్రభుత్వం యొక్క కొనుగోలు కేంద్రం నుంచి ఎందుకు కొనట్లే? అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది, రైస్ మిల్లులను సమన్వయం చేయలే, వాళ్ళకి కావాల్సిన డిమాండ్స్ ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, సాధకమైన మీటింగ్ పెట్టలే, క్షేత్రస్థాయిలో మీరు వేయలేదు. కరోనా టైంలో కేసీఆర్ గారు కొన్నాడండి. ఇవాళ అట్లాంటి విపత్కర పరిస్థితి లేదు. మీరు ఎందుకని ఏమొచ్చిందని మీరు కొనట్లే? రైతుని ఇబ్బంది పెట్టడం తప్ప రెండోది లేదు. ఇప్పటికైనా మిగిలిన ధాన్యాన్ని మీరు రేపటి నుంచే కొనుగోలు చేయండి. లేని ఎడల ఖమ్మం కలెక్టరేట్ని రైతాంగంతో ఈ నెల 24వ తారీఖున దిగ్బంధనం చేసే ఆలోచన మాకుంది. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి సమీక్ష చేసి ధాన్యం కొనుగోలు రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మిల్లుల వద్ద ధాన్యం బాగా బియ్యం పేరుకుని పోయింది, మిల్లుల దగ్గర ఖాళీ లేదనేది వాళ్ళు చెప్తున్నారు. నాకు తెలిసిన సమాచారం మేరకు లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారు? రైస్ మిల్లర్స్ని మేము అడిగితే గత సంవత్సరం మా దగ్గర నిలవ ఉన్న బియ్యాన్నే తీసుకోలే, ఖాళీలు లేవు, మేము ఆడబెట్టుకోవాలంటున్నారు. ఓకే, రెండో పక్కన అంటున్నారు మరి పచ్చెట్లు కొంటున్నారు కదా, ఆడబెడుతున్నారు, అవి మిల్లులేగా కొనేది. పచ్చెట్లు కూడా మిల్లర్సే కొంటున్నారు. ఒక పక్కనేమో ఖాళీ లేదని చెప్తున్నారు. అంటే ఇది ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం. ఇక వాళ్ళ రైతుల మానాన రైతును వదిలేస్తే ఇంకొక 10 రోజులు మేము ఏం కొనకపోతే ఇక రైతులే ఎంత పడితే అంతకు తెగనమ్ముతారు. ఆ మిల్లుల గొడవ లేదు, కొనుగోలు కేంద్రాల గొడవ లేదు, బోనస్ గొడవ లేదు, అన్ని సమస్య పోతాయి. ఎంత దరిద్రమైన పరిస్థితి, మీ సమీక్ష ఎట్లుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక అంగీకారం అంటే ప్రభుత్వానికి రాకపోవడం వల్ల ఇప్పటివరకు కొన్న పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద దీంతో కొనుగోలు చేయకపోవడంతో ధాన్యం అయితే ఎక్కడికక్కడ పేరుకొనిపోయిన పరిస్థితి. ఒకవైపు వర్షాలు వస్తే మొత్తం ధాన్యం తడిచిపోయే పరిస్థితి. దీంతో ధాన్యం కళ్ళాల్లో అంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల్లోనే ఈ సమస్య ఉంది. ఈ విక్రయ కేంద్రాలను మొత్తం కూడా ధాన్యం తడిచిపోయే పరిస్థితి కనపడుతుంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం నుంచి.